మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద గల జనసేన నియోజకవర్గ కార్యాలయంలో సందడి నెలకొంది. జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి దక్కడంతో జనసేన పార్టీ శ్రేణుల్లోనే కాకుండా కూటమి నాయకుల్లోనూ హర్షం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో గురువారం చిల్లపల్లి శ్రీనివాస్ను జనసేన నేతలతో పాటు కూటమి నాయకులు, వివిధ సంఘాలు, సంస్థల ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాస్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా. ఈ సందర్భంగా పలువురు నాయకులు మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన నాయకులను మనమే తయారు చేసుకుంటాం, నాయకుడి యొక్క టాలెంట్ నేనే వెలికి తీసి అందరినీ నాయకులను చేస్తా అనే ఒక సదుద్దేశంతో పార్టీ పెట్టి, ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారితో బిగినింగ్ నుంచి తిరుగుతున్న మన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా పదవి రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చిల్లపల్లి శ్రీనివాసు ఇంకో రకంగా చెప్తే ఆయన అజాత శత్రువు. అతనికి పార్టీలో కానీ బయట కానీ ఎవరితో విరోధం ఉండదు. ప్రతి వాడిని ప్రేమతో మాట్లాడి ప్రేమతో పలకరించే వ్యక్తి. అలాంటి ఒక మంచి వ్యక్తికి ఇచ్చారంటే కష్టపడ్డ వాళ్ళకి జనసేన పార్టీలో భవిష్యత్తు ఉండిద్దనడానికి ఒక నిదర్శనం మన చిల్లపల్లి గారికి అంత పెద్ద పదవి రావటం. అదేవిధంగా ఎంత పెద్ద పదవినైనా తన వ్యక్తిత్వంతో అభివృద్ధి చేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ తన హయాంలో చేయగలడని ఒక నమ్మకం. ఇలాంటి మంచి వ్యక్తికి ఇచ్చినందుకు మరొకసారి మా జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే చిల్లపల్లి అంటే జనసేన పార్టీ అనే విధంగా 2019 నుంచి 18 నుంచి కూడా కష్టపడుతూ పార్టీ కోసం, నియోజకవర్గ ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పదవులు కాదు రాష్ట్రం ముఖ్యం అన్న నియోజకవర్గ నాయకుడు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు. మరి అటువంటి వ్యక్తిత్వాన్ని ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి మీద మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా బాధ్యతలు పెట్టారు. ఆ బాధ్యతలు కూడా అటు పార్టీకి కానీ, ఇటు నియోజకవర్గ ప్రజలకు కానీ, ఇటు రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారని మంగళగిరి నియోజకవర్గంలో మైనార్టీ సోదరులందరూ భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో చిల్లపల్లి శ్రీనివాసరావు గారి లాంటి వ్యక్తులు కావాలని కూడా ఈ నియోజకవర్గంలో కోరుకుంటున్నారు. ముందు ఒక వ్యక్తికి కావాల్సింది ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంలో ఒక మంచి మనసుగా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తే ఏదైనా మనం చెయ్యాలి మన ప్రజలకు అనే భావన గల వ్యక్తి చిల్లపల్లి శ్రీనివాసరావు గారిగా భావిస్తాం మేము నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తికి ఇచ్చిన ఈ పార్టీ పదవి కూటమిలో ఈరోజు మేమందరం సంతోషిస్తున్నాము. ఆ పదవికి వన్నె తెస్తారని చిల్లపల్లి శ్రీనివాసరావు గారు భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు యుద్ధ శివమణి, జనసేన కార్యకర్త, మంగళగిరి నియోజకవర్గం. మరి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఏదైతే అధినాయకుడు ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గం కూడా
ఆ పరిస్థితుల్లో ఆయన నమ్మి నడవాలా లేదా అనే సందేహంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మరి రాజధాని ప్రాంతంలో ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షిస్తూ మరి ఎన్నో ఒడిదుడుకులు మరి ఎన్నో ఆటుపోట్లు మరి అటు ఆ ప్రభుత్వంలో కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానివ్వండి ఎన్ని కేసులు బనాయించినా కానీ ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా కానీ ఎంత వ్యాపారాలకి ఇబ్బంది కలిగించినా కానీ మరి అధినాయకుడు మాటను అనుసరించి అధినాయకుడు బాటలో రాష్ట్రానికి మేలు చేయాలి, రాష్ట్ర భవిష్యత్తును కాంక్షిస్తూ మరి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అప్పుడు 2019 కానివ్వండి 2024లో కానివ్వండి మరి ఆయన సీటును త్యాగం చేసి మరి అదే విధంగా అధినాయకుడు అయితే ఏదైతే సూచనలు ఇచ్చారో అదే సూచనలో ఆయన అడుగుజాలలో నడుచుకుంటూ మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక రాజధాని ప్రాంతంలో ఒక వెన్నుముక్కగా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి మరి ఆయన ఫస్ట్ నుంచి మద్దతు తెలుపుతూనే మరి రాజకీయ ప్రయాణం కొనసాగించారు. మరి ఈ రకమైన రాజకీయ ప్రయాణాన్ని మరి ఆయన యొక్క త్యాగాన్ని ఆయన యొక్క కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని కూటమి నేతలు మరి ఈ రోజు అటు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, స్థానిక శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి, చిల్లపల్లి గారికి మరి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ ఇవ్వటం నిజంగా చాలా హర్షించదగ్గ విజయం. మరి ఇది చాలా గొప్ప బాధ్యత, ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడా నేరుగా సేవ చేసే అవకాశం ఈ రూపాన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఇవ్వటం నిజంగా చాలా హర్షించదగ్గ విజయం. అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సేవలు అయితే పార్టీకి రాష్ట్రానికి అందించారో ఇక ఈ మెడికల్ సర్వీసెస్ రూపాన నిరుపేదలకు కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్లో అందించి ఆ పదవికే వన్నెదిచ్చే దిశగా ప్రయాణిస్తారని కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు బీసీ సామాజిక వర్గాన్ని గుర్తించి మరి ప్రారంభ దశకం నుంచి ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పార్టీలో ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నా కానీ మరి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా కానీ అవకాశాల కోసం పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అధినాయకుడు గుర్తిస్తాడనే నమ్మకంతో నాయకత్వాన్ని నమ్మి మరి నడుస్తున్న చిల్లపల్లి గారికి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా సీఎం గారి ద్వారా ఇటువంటి ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇది మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టిన పదవిగా ఉన్నది. కనుక చిల్లపల్లి గారిని చూసినట్లయితే మనం ప్రతి ఒక్కరితో కూడా మమేకమై బీసీ సామాజిక వర్గం కానీ ఓసీ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరం కూడా కలుపుకుపోయే ఒక మంచి మనసున్న వ్యక్తి కాబట్టే ఆ మంచి మనసున్న వ్యక్తులను గౌరవించే మరి ఈరోజు ఈ పదవి రావడం జరిగిందని మేమైతే క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున రూఢిగా నమ్ముతున్నాం. ఈరోజు క్రైస్తవ సామాజిక వర్గం కూడా చిల్లపల్లి గారి వెంట ఉన్నది అని దృఢంగా మేము చెప్పగలుగుతాము. తప్పకుండా భవిష్యత్తులో కూడా మంచి పదవులు మరి అలాంటి వారికి ఇచ్చి గౌరవించవలసిందిగా మరి అధినాయకులను కోరుకుంటూ ఉన్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు ఏదైతే ఏపీఎంఐడిసి చైర్మన్గా ఇచ్చిన సందర్భంగా అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఇచ్చారు మా అధ్యక్షులు, మా దైవ సమానులు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీకి తోడుగా, అలాగే మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి సపోర్ట్తో ఈ రోజున నేను ఈ పదవి అంటే అలంకారం కాదు, పదవి అంటే బాధ్యతలాగా నేను పనిచేస్తాను. ఏదైతే పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందే దిశగా ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైన అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పటివరకు అక్కడ ఏదో ఎట్లా ఉంటుందో ఏందో పరిశుభ్రత ఇవన్నీ నీట్గా ఉండదు అనేది ఒక ఇది ఉంది. ఇప్పుడు నేను చైర్మన్గా తీసుకున్న తర్వాత ఒక పరిశుభ్రతలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని అభివృద్ధికి నేను ప్రథమ భాగం దానికి కేటాయిస్తాను. అలాగే మా మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆయన ప్రోద్బలంతో కూడా మేము కలిసి పనిచేస్తాం. అలాగే దీనికి నాకు సహకరించినటువంటి మా జనసేన క్యాడర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఈ 4 రోజులుగా నాకు రాష్ట్రం అందరూ కూడా వచ్చి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా మనందరికీ కూడా, ఇది నాకు వచ్చిన పదవి కాదు, మన జనసేన పార్టీ క్యాడర్ని పెంచుకోవడానికి అలాగే మన
పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నతమైన స్థానంలో మనం కూర్చోబెడడానికి మనం పనిచేసేటువంటి ఒక పెద్ద బాధ్యత అని చెప్తా ఉన్నాను. అలాగే